నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అరిటాకులు వాయికుడుం. ఇప్పుడు అరిటాకులు వాయికుడుం చేసే విధానం చూసుకుందాం. అరిటాకులు వాయికుడుం వేయడం కోసం అరిటాకు తీసుకున్నాను. అలాగే మినపప్పుని 3 గంటల పాటు నానబెట్టుకుని, ఆ తర్వాత 3 గంటల పాటు నానబెట్టుకున్న మినపప్పుని నీట్గా వాష్ చేసుకుని రుబ్బుకుని ఇడ్లీ పిండి కలుపుకుని ఇలా వాయికుడుం వేసుకోవాలి. అరిటాకులో వాయికుడుం అయితే ఇలా వేసుకోవాలన్నమాట. మనం వాయికుడుం వేసుకునే ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, దాంట్లో అరిటాకు వేసుకుని ఇలా వాయికుడుం వేసేసుకోవాలి. మనం క్లాత్ మీద వేస్తూ ఉంటాం కదా, క్లాత్ అయితే మళ్ళీ ఉతుక్కోవాలి, బోల్డ్ శ్రమ పడాలి. అలాగే ఇలా అరిటాకులో వాయికుడుం వేసేసుకుంటే చాలా ఈజీ అవుతుంది, టేస్టీగా కూడా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. ఇలా వాయికుడుం వేసేసుకున్న తర్వాత ఇడ్లీ కూడా వేస్తున్నాను. ఇడ్లీ గిన్నెని పెట్టుకుని అలాగే ఈ పైన అరిటాకును కూడా పెట్టుకుని ఇడ్లీ వేస్తున్నాను. ఇలా ఇడ్లీలా వేసేసుకోవాలన్నమాట. ఇలా ఇడ్లీ వేసేసుకున్న తర్వాత ఈ అరిటాకుని ఫోల్డ్ చేసుకుని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఈ అరిటాకులో ఇడ్లీ వాయికుడుం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హెల్తీ రెసిపీ కూడా, హెల్తీగా కూడా ఉంటుంది ఇలా అరిటాకులో వేయడం వల్ల. ఇప్పుడైతే మూత పెట్టేసుకుని ఆవిరి మీద కుక్ చేసుకోవాలి. అరిటాకులో వాయికుడుం ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, అరిటాకు అయితే కలర్ మారిపోయింది. ఇడ్లీ వాయికుడుం అయితే చాలా బాగా కుక్ అయింది. వాయికుడుం ఇడ్లీ అయితే క్లాత్ వేసుకుని చేసుకుంటారు కదా, ఇలా అరిటాకులో వేసుకుని చేసుకోండి. హెల్తీగా ఉంటారు, టేస్టీగా కూడా ఉంటాయి. చూడండి, ఇడ్లీ అయితే బాగా కుక్ అయింది. వాయికుడుం కూడా మంచిగా కుక్ అయిందనమాట. ఇప్పుడైతే ఇంకొక అరిటాకులో తీసేస్తున్నాను ఇవన్నీ. అరిటాకులో వాయికుడుం ఇడ్లీ అయితే చాలా బాగా కుక్ అవ్వాయి, చాలా మెత్త దూదుల్లా వచ్చాయన్నమాట. ఇప్పుడైతే ఇవన్నీ వేరే అరిటాకులో తీసేస్తున్నాను. చూడండి, ఈ వాయికుడుం ఎంత బాగా వచ్చిందో, చాలా మెత్త దూదిలా ఉందన్నమాట. చాలా బాగా కుక్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ అరిటాకులో వాయికుడుం ఇడ్లీ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.